రాజకీయ ఉనికిపై ఒక శకం ముగిసింది. కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి, ప్రధానిగా ప్రగతి పదంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త ఇక లేరు. మౌనమే భాషగా ఉంటూనే రెండు పర్యాయాలు దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించిన రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం తన నివాసంలో అపస్మారక స్థితికి చేరుకున్నారు. రాత్రి 8-6 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు ఆయనకు కాపాడడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని, రాత్రి 9:51 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారని ఎయిమ్స్ ఆసుపత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది. మన్మోహన్ సింగ్ కు భార్య గురుచరణ్, 3 కుమార్తెలు ఉపేందర్, అమృత్, దమన్ ఉన్నారు. ఆయన అంతిమ సంస్కారాలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో శనివారం నిర్వహించనున్నారు. 7 రోజుల పాటు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక సంస్కర్తకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అతి సాధారణ కుటుంబంలో జన్మించిన మన్మోహన్ దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ప్రధానిగా 10 ఏళ్లు సేవలందించారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. ఇక 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. మన్మోహన్ భారత ఆర్థిక విధానాలపై చెరగని ముద్ర వేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ను గట్టెక్కించటమే కాకుండా ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా దేశాన్ని నిలిపారు. 1991లో దేశం కఠినమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా ఎన్నికైన పివి నరసింహారావు ఆర్బీఐ గవర్నర్గా ఉన్న మన్మోహన్ సింగ్ కు అనూహ్యంగా తన కేబినెట్లో చోటు కల్పించి ఆర్థిక మంత్రిని చేశారు. బ్యాంకింగ్ రంగంలో అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టిన మన్మోహన్ సింగ్ భుజాలపై దుర్భర స్థితిలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచే బాధ్యతను ఉంచారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి, పెద్ద మార్పులు తీసుకురావడానికి మన్మోహన్ సింగ్ కు పివి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అప్పటి నుంచి వారిద్దరూ కలిసి దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు. 1991లో ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆయన తొలి బడ్జెట్ను గేమ్ చేంజర్ బడ్జెట్ అని పిలుస్తారు. దిగుమతి, ఎగుమతి విధానాన్ని మార్చడం ద్వారా మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి తెలిపారు. ఈ బడ్జెట్ కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంది. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ముందుకు తీసుకువెళ్లేందుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేయబడింది. దీనికి ముందు దేశ ఆర్థిక వ్యవస్థ అనేక కారణాల వల్ల వెనుకబడి ఉంది. స్టాక్ మార్కెట్ కుంభకోణాల, చైనా, పాకిస్తాన్తో యుద్ధాలు, దిగుమతుల కోసం సంక్లిష్టమైన లైసెన్సింగ్ వ్యవస్థల, విదేశీ మూలధన పెట్టుబడులపై ప్రభుత్వ ఆంక్షలు వంటి అనేక అంశాలు ఆర్థిక వ్యవస్థ వృద్ధిని నిలిపివేశాయి. మన్మోహన్ సింగ్ సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అనే 3 విభాగాల్లో కీలక మార్పులు తీసుకొచ్చారు. దాంతోపాటు దిగుమతి, ఎగుమతి విధానంలో మార్పులు చేశారు. దిగుమతి లైసెన్స్ ఫీజు తగ్గించి ఎగుమతులకు ప్రోత్సహించేలాగా నిర్ణయం తీసుకున్నారు. కస్టమ్ డ్యూటీ 220% నుంచి 150% తగ్గింది. బ్యాంకులపై ఆర్బీఐ నియంత్రణ తగ్గించారు. డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేటు, రుణ మొత్తాన్ని నిర్ణయించే అధికారం బ్యాంకులకు ఇచ్చారు. దేశంలో బ్యాంకుల విస్తరణకు దారితీసే ప్రైవేటీ బ్యాంకులు ప్రారంభించేందుకు నిబంధనలు సడలించారు. లైసెన్స్ రాజును రద్దు చేసింది. దాదాపు 18 పరిశ్రమలు మినహా అందరికీ లైసెన్స్ అవసరాన్ని తొలగించారు. ఈ మార్పులు అంతర్జాతీయ మార్కెట్లో నేరుగా భారతీయ పరిశ్రమలకు పోటీగా తలుపులు తెరిచాయి. ఈ సంస్కరణల ఫలితంగా మరుసటి దశాబ్దంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందింది.